ఆల్ ఆఫ్ యూ. సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? శ్రీనివాస్ గారు అండ్ దేవతి గారు, కీర్తన, సంతోష్, యా క్లియర్ కదా? యా గుడ్ గుడ్ గుడ్. యా సో టుడే మనం ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎస్టర్డే క్లాస్లో క్లియర్ చేద్దాం. యా ఓకే, ఇప్పుడు షీట్ 2 తీసుకుంటున్నానండి. షీట్ 2 తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కాపీ తీసుకొని నేను న్యూ షీట్లోకి పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ వి అయినా ఇవ్వచ్చు, లేదంటే పేస్ట్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా మనకు వస్తుంది. కొంచెం నేను డ్రాగ్ చేస్తున్నాను, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అక్కడక్కడే ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. చూడండి, కొంచెం జూమ్ చేస్తున్నాను కింద. ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాను, టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఓకే గైస్, ఎంప్లాయీస్ ఎక్కడైనా ఎంఎన్సీ కంపెనీస్లో మనం జాబ్ చేస్తూ ఉంటే, ఒకవేళ అక్కడ సాఫ్ట్వేర్ లేకపోతే ఎక్సెల్ గానే మనం యూజ్ చేస్తూ ఉంటే, ఓకే, ఎందుకంటే అందరికీ సేమ్ పర్సంటేజ్ ఉండకపోవచ్చు. వాళ్ళ యొక్క క్యాడర్ పెట్టి వాళ్ళ బేసిక్ శాలరీ కావచ్చు, హౌస్ రెంట్ అలవెన్స్ కావచ్చు, ట్రావెలింగ్ అలవెన్స్ కావచ్చు, టియర్నెస్ అలవెన్స్ కావచ్చు, మెడికల్ అలవెన్స్ కావచ్చు, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కావచ్చు. ఇవన్నీ పర్సంటేజ్లు కూడా డిఫరెన్స్ వస్తుంది శాలరీస్ బట్టి. ఓకే, ఇక్కడ 5 మెంబర్స్ తీసుకున్నామండి. జై, నేహ, రామ్, శ్రావ్య, కళ్యాణ్ అనేసి. వాళ్ళ డెసిగ్నేషన్ మేనేజర్, హెచ్ఆర్, అకౌంటెంట్, ఏజెంట్, సేల్స్ మ్యాన్స్ ఉన్నారు. బేసిక్ శాలరీస్ 25,000, 45,000, 60,000, 75,000, 80,000 ఇచ్చాం. అక్కడ పర్సంటేజ్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అందరికీ ఒకటే పర్సంటేజ్ ఇస్తే ఓకే, అది వేరుగా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ పర్సంటేజ్లు ఉన్నాయి. ఓకేనా? సో అది ఇప్పుడు ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ అంటే ఏమేమి ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తారు, ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? ఎందుకు కంపెనీస్ బేసిక్ శాలరీకి పాటు రిమైనింగ్ కూడా ఎందుకు యాడ్ చేస్తాయి? ఎందుకు ఎంప్లాయీస్కి ఇవి ఫెసిలిటీస్ కల్పిస్తామని గవర్నమెంట్కి చూపెడుకుంటాయి మీకు ఇచ్చే శాలరీస్లో? రీజన్ చెప్పండి ఎవరైనా కానీ, చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ 25,000 ఉందండి. మీకు గ్రాస్ శాలరీ 30,000 అనుకోండి. 30,000 ఇవ్వచ్చు కదా. ఎందుకు బేసిక్ శాలరీ 25,000 పెట్టి హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, టియర్నెస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ అని యాడ్ చేసి గ్రాస్ శాలరీ 30 చేసి దాంట్లో పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేసి నెట్ శాలరీ 28,000 బై హ్యాండ్ ఎందుకు ఇస్తారు? రీజన్ చెప్పండి ఎనీబడి, ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు. యా సో యాక్చువల్గా గుడ్ కీర్తన. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎనీబడి, ఎనీ ఐడియా? ఎవరికైనా ఐడియాస్ ఉన్నాయా? యా గుడ్. సో ఏంటంటే ఏ కంపెనీ అయినా కూడా 1 lakh 2 lakh అని మెన్షన్ చేయకుండా వాళ్ళకి బేసిక్ శాలరీ ఇంత ఇస్తున్నామని చెప్పి వాళ్ళకు మా కంపెనీలో పనిచేసినందుకు గాను ఇలాంటి పర్సంటేజ్లు ప్రొవైడ్ చేస్తున్నాం, ఇలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం అని చూపెట్టుకుంటాయి. ఎందుకోసం? కంపెనీస్ ఇన్కమ్ ట్యాక్స్కు అమౌంట్ పే చేయాలి పర్ క్యాండిడేట్ మీద, శాలరీస్ మీద కావచ్చు. ఓకేనా? వాటి మీద టీడీఎస్ కానీ అవన్నీ కట్ చేస్తుంది. మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి ఇలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం, ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని చెప్పడానికి. ఓకే, హౌస్ రెంట్ అలవెన్స్ అంటే హౌస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో, హైదరాబాద్లో పనిచేస్తున్నారు మీరు. ఎలాగో అక్కడికి వచ్చిన తర్వాత హౌస్ రెంట్కి తీసుకోవాలి. అది ముందే ఆలోచించే వాళ్ళు దానికి సమ్ పర్సంటేజ్ అని. నీ ఆఫీస్కి కంపెనీకి వెళ్ళే రూట్ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అని, దానికి ఇంత పర్సెంట్ అని.
ఆఫీస్ పని మీద ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు డియర్నెస్ అలవెన్స్ అని, నీకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మెడికల్ అలవెన్స్ అని, ఇవన్నీ నీ బేసిక్ శాలరీ యాడ్ చేస్తారు. అంటే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీకి ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూపెట్టుకుంటాం, అతని శాలరీస్లోనే ఇంక్లూడ్ చేసి ఇస్తాం అని చెప్పుకుంటాయి. సో అది గ్రాస్ శాలరీ వస్తుంది. హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, ఎంఏ యాడ్ చేయంగా 25,000కి ఒక 30,000 ఎంతో వస్తుంది అనుకోండి గ్రాస్ శాలరీ. దాని మీద పిఎఫ్ కట్ అవుతుంది. మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ పిఎఫ్ అమౌంట్ అంతా మీరు మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అందరూ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని, సో మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చూపెట్టుకోవచ్చు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు. అది ఈఎస్ఐ. ఇవి రెండు ఆ గ్రాస్ శాలరీ మీద కట్ అవుతాయి. కట్ అవ్వంగా డిడక్షన్స్ అంటాం. బై హ్యాండ్ నీకు నెట్ శాలరీ 28,000 ఎంతో వస్తుంది. ఆ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, చూడండి. నేను మీకు ఇచ్చిన పీడిఎఫ్లో మాన్యువల్గా ఇచ్చింటాను, కానీ ఇక్కడ మీరు చేసేటప్పుడు ఎలా చేయాలి? సెల్స్లలో అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెల్స్లలో అడ్రస్ని సెలెక్ట్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవడానికి బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ ఈక్వల్ 25,000 ఇంటూ 2% చేయంగా 500 అని నేను మాన్యువల్గా ఇచ్చింటాను, కానీ ఇక్కడ మీరు సెల్స్లో క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ని నేను ఏం చేస్తున్నాను అంటే కాపీ చేస్తుంటున్నాను, కిందనే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్. ఓకే. సో ఇక యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక పర్సెంటేజ్ ఉంది కాబట్టి మనకి ఒకే పర్సెంటేజ్ ఉంటే హెచ్ఆర్ఏ పక్కనే 5%, 2% అలా ఉంటే కనుక సరిపోయేది. కానీ ఇక్కడ ఒకరికి ఒక రకమైన పర్సెంటేజ్ ఉంది కాబట్టి 100 మంది ఎంప్లాయీస్ ఉన్నా ఒకరికి మాత్రమే మనం ఫార్ములాస్ అప్లై చేసి రిమైనింగ్ పర్సన్స్ అందరికీ మనం డ్రాగ్ చేయొచ్చు. ఓకే, అది చూడండి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన ఉన్న డేటాని కింద పేస్ట్ చేశానండి. ఇప్పుడు ఈ పర్సెంటేజ్లు తీసేసేయాలి. ఈ పర్సెంటేజ్లు తీసేసేసి నేను ఏం చేయాలంటే ఈ పర్సెంటేజ్ ప్లేసెస్లో 25,000 ఇంటూ 2% అంటే 500 ఆ వాల్యూ ఇక్కడ రావాలి. బట్ కానీ ఇక్కడ పర్సెంటేజ్లు ఉన్నాయి, వీటన్నిటిని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ అయిపోయిందా? ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిడక్షన్స్ ఉండకూడదు, ఇక్కడ గ్రాస్ శాలరీ రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసి ఇటుపక్క పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్. ఓకే, సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ గ్రాస్ యాడ్ చేస్తాను. గ్రాస్ శాలరీ. ఈ డిడక్షన్స్ పక్కనే నెట్ శాలరీ యాడ్ చేస్తాను. నెట్ శాలరీ. యా, నెట్ శాలరీ యాడ్ చేశానండి. ఓకే, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం నేను కలపాలిగా ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మెర్జ్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి, అంతా కవర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ లైన్స్ యాడ్ చేయాలిగా, మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్ బార్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్ బార్డర్స్ని సెలెక్ట్ చేయండి, అన్ని లైన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సెట్ అయిపోయింది. యా, ఇప్పుడు చూడండి ఫార్ములాస్ ఆల్రెడీ మీకు పీడిఎఫ్లో ఇచ్చున్నాను మాన్యువల్గా, కానీ ఇక్కడ మీరు చేసేటప్పుడు ఎలా చేయాలి? ఈక్వల్ బేసిక్ శాలరీ అన్నాను, అంటే ఇక్కడ పైన 25,000 అంటే డి అనే కాలంలో 3 అనే రోల్ ఉంది కాబట్టి D3 ఇంటూ 2%. ఇక్కడ ఏంటి? ఈ అనే కాలంలో 3 అనే రోల్ ఉంది కాబట్టి E3 ఎంటర్ ఇవ్వాలి. సార్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు సార్ ఇలా పర్సెంటేజ్ వస్తుందని డౌట్ వస్తుంది. ఈ సెల్స్ అన్ని ఏ దాంట్లో ఉన్నాయి? ఇక్కడ పైన చూడండి, నెంబర్లో పర్సెంటేజ్లో ఉన్నాయి. ఇక్కడ పర్సెంటేజ్ ఉండకూడదు, మనం ఏం చేయాలి? జనరల్కు మార్చుకోవాలి. జనరల్కు మార్చుకుంటే ఆ పర్సెంటేజ్ అనేది చూపించదు. ఎందుకంటే ఈ పైన పర్సెంటేజ్లో ఉన్నాయి, దీన్నే మనం కాపీ పేస్ట్ చేసాం కింద, అందుకోసం అది కూడా పర్సెంటేజ్లో తీసుకుంది. దాన్ని నువ్వేం చేయాలి? మొత్తం సెలెక్ట్ చేసుకుని బాక్సెస్ జనరల్ పెట్టేసుకుంటే నార్మల్కి మారిపోతుంది. 25,000 ఇంటూ 2% అంటే 500, 45,000కి 6%, 60,000కి 7%, 75,000కి 8%, 80,000కి 12%. ఇది ఆటోమేటిక్గా జస్ట్ డ్రాగ్ చేస్తాను, లేదంటే జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే సరిపోతుంది, లేదంటే డ్రాగ్ చేయవచ్చు. చూడండి, ఆటోమేటిక్గా వీటికి తగిన విధంగా ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ తీసేసుకుంటాయి ఇలా. మీకు కానీ మెటీరియల్ పీడిఎఫ్లో ఎలా ఇచ్చి ఉంటానంటే మాన్యువల్గా ఇచ్చి ఉంటాను. ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ, దాని కిందనే 25,000 ఇంటూ 2% చేస్తే 500 అని మాన్యువల్గా ఇచ్చి ఉంటారు. కానీ మీరు చేయాల్సింది ఇక్కడ ఎలాగా? ఈక్వల్ బేసిక్ శాలరీ అంటే దీనికి క్లిక్ చేయాలి, హెచ్ఆర్ఏ 2% అంటే దీనికి క్లిక్ చేయాలి. మాన్యువల్గా ఇవ్వద్దండి, E3 D3 అని మాన్యువల్గా వద్దు. ఎక్సెల్ అంటేనే మనకు సెల్స్లో క్లిక్ చేసుకుంటే దాని రేంజ్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది, అందుకే దీన్ని ఎక్సెల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ 1%. ఎంటర్.
250 రూపీస్. ఇంకా రిమైనింగ్ పర్సన్స్కి జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ డిఏ. డిఏ అంటే చూడండి, ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ 3%, ఎంటర్ 750. తర్వాత ఎంఏ ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ 4%, ఎంటర్ 1000 రూపీస్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ బేసిక్ శాలరీకి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ బేసిక్ శాలరీకి ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో చూడండి. మనము సమ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక్కొక్క బాక్స్లో క్లిక్ చేసి ప్లస్ సింబల్ అని ఇవ్వచ్చు, అది మన ఇష్టం. ఈక్వల్ 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్, ఇలా క్లిక్ చేసినా సమ్ చేయొచ్చు, లేదంటే సమ్ ఈక్వల్ డ్రాగ్ చేయొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అలాగనే చేసుకోవచ్చు, ఎంటర్. టోటల్గా గ్రాస్ శాలరీ ఎంత వచ్చింది, 27,500 వచ్చింది. ఈ 27,500 మీద పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేయాలి. పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేసి బై హ్యాండ్ ఎంత శాలరీ వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. ఈక్వల్ గ్రాస్ శాలరీ ఇంటూ పైన 2% ఉంది కదా పిఎఫ్, దీన్ని క్లిక్ చేయాలి, ఎంటర్. 550 రూపీస్ అయింది. ఇంకా రిమైనింగ్ వాళ్ళకు డ్రాగ్ చేయాలి. తర్వాత ఈఎస్ఐ ఈక్వల్ గ్రాస్ శాలరీ ఇంటూ ఈఎస్ఐ, ఎంటర్. 825 రూపీస్ అయింది. ఓకే, ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ రెండు యాడ్ చేస్తే డిడక్షన్స్ ఎంత వస్తుందో చూద్దాం. ఈక్వల్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ, ఎంటర్ ఇస్తే 1375 రూపీస్ అయింది. ఈ 1375 రూపీస్ అనేది గ్రాస్తో మైనస్ చేసుకోవాలి. అప్పుడు బై హ్యాండ్ నెట్ శాలరీ నీకు ఎంత వస్తుందని ఐడెంటిఫై అవుతుంది. ఈక్వల్ గ్రాస్ మైనస్, చెప్పండి చెప్పండి ఏంటి, చెప్పు సంతోష్, ఏంటి గ్రాసేగా తీసుకున్నాను, మైనస్ డిడక్షన్స్, ఎంటర్. సో బై హ్యాండ్ నెట్ శాలరీ నీకు ఎంత వస్తుంది, 26,125 రూపీస్ బై హ్యాండ్ నీకు వచ్చింది. టోటల్ నీ శాలరీ 27,500. ఈ 1,375 రూపీస్ కట్ అవ్వగా గ్రాస్లో 26,125 రూపీస్ బై హ్యాండ్ నెట్ శాలరీ మీ అకౌంట్లో పడుతుంది. ఇలా మనం రియల్ టైంలో ఎక్కడైనా మీరు వర్క్ చేసేటప్పుడు చేసుకోవాల్సిన పద్ధతి. ఓకే, ఈ ప్రాబ్లంలో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా గైస్? కీర్తన, ఎనీ డౌట్స్? సో రిమైనింగ్ పర్సన్స్, శ్రీనివాస్ గారు, శ్రీదేవి, డౌట్? నో డౌట్, ఓకేనా? యా.